పరిశుద్ధతని, నీతిని నువ్వు వదిలిపెట్టద్దు. దేవుడు నీకు అప్పగించబడిన పనిలో నువ్వు నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా నువ్వు ఆరాధిస్తూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ నువ్వు భక్తిలో నిలబడు. నువ్వు ప్రభువుని కలిగి స్థిరపడు. నా ప్రభు నీ స్థితి ప్రారంభంలో కొద్దిగా ఉన్న తొదకు చెప్పండి, తొదకు మహాభివృద్ధి. నా యేసయ్య ఒక చక్కటి ఉపమానం చెప్తారు. ఏంటా ఉపమానం? ఆవగింజ. చెప్పండి, ఎంత ఎంత ఉంటుంది? ఓ పుచ్చకాయ ఎంత ఉంటుందా? చెప్పాలి. ఎంత ఉంటుంది ఆవగింజ? పుచ్చకాయ ఎంత ఉంటుంది? గుమ్మడికాయ. మరి లేకపోతే కర్బూజా, ఇంకా తలకాయ. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా చిన్నది, నిజమే, చాలా చిన్నది ఆవగింజ. సో మరి ఆ ఆవగింజ చిన్నది, చాలా చిన్నది. కానీ ఆవగింజ అంట ఎంత అయిద్దంట? పెరిగి పెద్దదై మహావృక్షం అయిద్దంట. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆకాశ పక్షులు సైతం వచ్చి దాని మీద నివాస యోగ్యంగా మారిపోద్దంట. ఆమేన్. ఎస్. ఏమండి, గింజ ఎంత చిన్నదండి, చాలా చిన్నది. ఒకవేళ నేను ఎక్కడి నుండి కనుక ఒక గింజ విసిరి మీరు ఎతికి పట్టుకొస్తే ఒక 5 నిమిషాల్లో మీకు 10,000 రూపాయలు ఇస్తానంటే తేగలరా? చెప్పండి. మీకు ఇచ్చిన టైం అయిపోద్దేమో కానీ మీరు వెతికి తేలేరు. చూడండి, అంత చిన్న గింజ అది భూమిలో పడి చచ్చి మొలకెత్తి అది మొలిచి అది ఎదిగి మహావృక్షంగా మారిద్దంట. హల్లెలూయా. ఆకాశ పక్షులు సైతం ఎక్కడెక్కడి నుండో వచ్చి దాని మీద నివసించే అంత చెట్టు అయిద్దంట. ఎంత అద్భుతం అండి. జాగ్రత్త. ఇవాళ మనం ఈ స్థితిలో ఉన్నాం, ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి ఒకవేళ మనల్ని ఎవరైనా ఇంత భక్తి, ఇంత నీతి, ఇంత యథార్థంగా ఉన్నారు కదా, దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏమిచ్చాడు? మీ దేవుడు గొప్ప దేవుడు అన్నారు కదా, మీ దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు అన్నారు కదా, ఏది మీ పట్ల ఏం చేయలేకపోయాడా అని ఒకవేళ నిన్ను మనుషులు అపహాస్యం చేస్తున్నారేమో, హేళన చేస్తున్నారేమో, వ్యంగ్యం చేస్తున్నారేమో, వెటకారం చేస్తున్నారేమో, అపహసిస్తున్నారేమో, అధైర్యపడద్దు. నా ప్రభు ఒక దినమున ఒక సమయం ఉంది, అది ఎవరు అనుకోనని సమయం, అది ఊహించని గడియ. నా ప్రభు నిన్ను, నన్ను, ఆయన ప్రతి ఒక్కరిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి, స్థాయిలోకి, అనేకులకు ఆశీర్వాదకరముగా మహాభివృద్ధి చేసి ఆశీర్వదించగలిగిన వాడు నా యేసయ్య. ఆమేన్. నిరీక్షణతో ఉందాం. దేవుడు భౌతికపరమైన ఫలాలతో మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన వరాలతో, ఫరాలతో కూడా ఆయన వర్ధిల్లింప చేసి ఆయనలో మనల్ని వర్ధిల్ల చేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. yes yes